నమస్తే. దేశంలో ఇటీవల మగవాళ్ళను చంపుతున్నటువంటి భార్యల సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. బాధితులుగా భర్తలు మిగిలిపోతా ఉన్నారు. ఏదో కారణంతో భర్తలను చంపుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. సో కొంతమంది భార్యలను కూడా చంపుతున్నారు అతి కిరాతకంగా, అది వేరే విషయం. కానీ మహారాష్ట్రలో ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. వాళ్ళ భార్య, సొంత భార్య 3-4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. సో పెళ్ళైనటువంటి భార్య భర్త అయినటువంటి హరే రామ్ సింగ్ని చీరలు కావాలని చెప్పేసి కోరిందట. చీరలు కావాలని చెప్పేసి కోరడంతో తాను కాదన్నాడో లేకపోతే కొన్ని రోజులు ఆగమని చెప్పేసి అన్నాడో, ఇప్పుడు ఎందుకని చెప్పేసి అన్నాడో ఏందో తెలియదు. కానీ దానికి కోపం వచ్చినటువంటి భార్య అయినటువంటి సునీతాదేవి కుక్కర్కు ఉన్నటువంటి మూత ఉంటుంది కదా, కుక్కర్ పైన పెట్టినటువంటి మూత, ఆ మూతతోటి తలపైన బాధడంతో భర్త అయినటువంటి హరే రామ్ సింగ్ అక్కడికక్కడే చచ్చిపోయాడు. కేవలం చీర కొనివ్వలేదన్నటువంటి కారణంతో భర్తను హత్య చేసేసింది భార్య. ఎంత దుర్మార్గం చూడండి. చీర ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. సరే ఉన్నటువంటి ఇంట్లో పరిస్థితులు ఎట్లాంటివో, పైసలు ఉన్నాయో లేవో తెలియదు కదా. సో జీతం వచ్చినాక కొనిస్తారన్నాడా లేకపోతే పని పైసలు వచ్చినాక కొనిస్తారన్నాడో ఏందో తెలియదు. కాదు ఎప్పుడైతే చీరలు ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఆగమని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో, ఇక కోపంతో ఊగిపోయినటువంటి భార్య సునీతాదేవి ఈ ఎటు పడితే అటు తలకాయ మీద బాధడం మొదలుపెట్టింది. ఇక మొత్తం రక్తపు మడుగులో ఆయన ఉన్నాడు. దాని తర్వాత ఇక ఇట్లా అయితే చచ్చిపోయినో లేదోగా అని చెప్పేసి మొత్తానికి దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా గొంతు నులిమి మొత్తానికి చచ్చిపోయినని చెప్పి నిర్ధారించుకొని పోలీసులను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి ఎట్టకేలకి మళ్ళీ పోలీసులకు దొరికింది. చూడుల్లి ఎంత దారుణమో. దేశంలో ఇప్పటి వరకు 554 మంది చచ్చిపోయారట ఈ 6 నెలలనే. ఇంతమంది చచ్చిపోయారు అంటే 6 నెలలు అంటే 30 రోజులలోనే. మనం అంతే ఒకసారి చూసుకున్నట్లయితే 30 రోజులు అన్నా కానీ దర్దాపుగా ఇది రోజుకు 10-15 మంది చచ్చిపోతారంట లెక్క. 30 అంటే దర్దాపుగా 20 మంది దగ్గరికి చచ్చిపోతా ఉన్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు. 6 నెలల్లో 554 మంది చచ్చిపోయారట. ఒకరేమో పాముతో చంపేశారు. మొన్న ఇంకా ఆ విషయం మర్చిపోలేదు. ఏది వేరే వాళ్ళతోటి వాళ్ళ మోజులో ఉండి భార్య భర్త అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి భర్తని మత్తుమందుకు కలిపినటువంటి పాలిచ్చేసి దాని తర్వాత పాముని తీసుకొని వచ్చి ఆయన కరిపించి చంపేసింది. దాని తర్వాత ఒక ఆమెమో పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కాబోయేటువంటి భర్తను తీసుకుపోయి పెద్ద ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి లోయలకు నెట్టేసింది. లేకపోతే ప్రియుడు మోజులో ఉండి ఇంకోరు ఘోరంగా చంపేసింది యాక్సిడెంట్లో. ఇటువంటి సంఘటనలు కోకొరలుగా చూస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్నాయి, మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా కోకొరలుగా జరుగుతున్నాయి. మరి సెక్షన్స్ అంటే భయం లేదా, లేకపోయినట్లయితే నన్ను ఏం చేస్తారు అన్నటువంటి దానిపైన ఏందో తెలియదు. అంటే ఇటీవల చూస్తున్నాం చిన్న చిన్న వాటికే కోపాలతో రగిలిపోతున్నారు. ఎంత దారుణం. కేవలం చీర కోసం, చీర కొనివ్వలేదన్నటువంటి ఒక ఆలోచనతోటి చంపేసింది భర్తని, కట్టుకున్నటువంటి భర్తను చంపేసింది. ఇదంతా కూడా మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల కాలంలో భర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. కేవలం భర్తలపైనే కాదు, భార్యలపైన కూడా భర్తలు చేస్తున్నటువంటి దారులు కూడా కనబడుతున్నాయి. దేశంలో 6 నెలల్లోనే 554 మంది భర్తలు భార్య చేతిలో హతమైందట. ఎంత? 554 మంది. కాగా తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకున్నది. రాష్ట్రంలోని ఠానే ప్రాంతంలో హరే రామ్ సింగ్, ఆయన 35 సంవత్సరాలు ఉన్నాయట. వాళ్ళ భార్య అయినటువంటి సునీతాదేవికి 30 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. సో సునీతాదేవి స్వస్థలం బీహార్లోని రోహతాస్ జిల్లా కాగా హరే రామ్ మహారాష్ట్రలోని ఠానేకు చెందినవాడు. వీరిద్దరు కొన్నాళ్ల క్రితం పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకొని కలిసిమెలిసి ఉంటున్నారు. కాగా శనివారం ఇద్దరి మధ్య చీరల విషయంలో గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగిన చీరలు కొనివ్వడం లేదని సునీతాదేవి తన భర్తతో గొడవ పెట్టుకున్నదట. చూడు, ఈ క్రమంలో గొడవ ముదరడంతో ఇద్దరి మధ్య వాదనలు పెరిగి కోపంతో రగిలిపోయిన సునీత కుక్కర్ మూతతో భర్తను చావగొట్టింది. అక్కడితో ఆగకుండా గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ప్రమాదవశాత్తు తన భర్త చనిపోయాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక మొగని చంపింది, మొర ఏడిచింది. ఇది తెలియదా? హత్య చేసిందా, తలకాయ పలగొట్టిల్లా, లేకపోతే గొంతు గట్టిగా నులిమి చంపేసిల్లా, ఉరేసి చంపిల్లా, ఇంకెక్కడైనా కొట్టి చంపిల్లా అనేది పోలీసులు ఆటోమేటిక్గా గుర్తుపడతారు కదా. సో భార్య పైన అనుమానం వచ్చింది. ఈమె ఏడుపు పైనో, ఈమె పెట్టినటువంటి పిటిషన్ పైనో, ఈమె హావభావాల పైన పోలీసులకు అనుమానం వచ్చి 4 ఉతికితే అప్పుడు చెప్పింది అన్నట్టు.
ఏమని చెప్పింది, ఎందుకెందుకు లొల్లి అయిపోయింది, సో ఏ విధంగా భర్తను చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నటువంటిది అంతా ఆమె బయట పెట్టింది. సో దీంతో ఇక పోలీసులు షాక్కి గురైపోయారు. ఓసి ఈ చీరల కోసం నీ భర్తను చంపినావా అని చెప్పేసి. సో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి పోస్ట్ మార్టం చేయడంతో అసలు నిజం బయటపడదట. అప్పటి వరకు ఏం లేదు, ఇక పోస్ట్ మార్టం చేసింది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చచ్చిపోయిందని చెప్పేసి చెప్పడంతో పోస్ట్ మార్టంకి పోతే ఇక లోపల ఉన్నటువంటి గాయాలంతా కూడా బయటపడ్డాయి. అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది ఆయనే కొట్టి చంపిల్లు ఆయనను అని చెప్పేసి నిర్ధారించుకున్నారు పోలీసులు. దాని తర్వాత ఆమెను విచారిస్తే చీరల విషయంలో గొడవ జరగడంతో తానే భర్తను హత్య చేసినట్లుగా సునీతాదేవి నిజం ఒప్పుకున్నదట. నిందితురాలపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఇది సంబంధించినటువంటి అంశం. ఇదంతా కూడా కేవలం చీరల కోసం భర్తను వేసేసింది, లేపేసింది. దాని తర్వాత ఒగలు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా బంధువులని, చుట్టాలని, ఆ సంబంధించినటువంటి వాళ్ళ భర్త బంధువులని, వీళ్ళ బంధువులందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏదో రోజైనా నిజం అనేది ఖచ్చితంగా ఏదో రోజు కాస్త లేటు కావచ్చేమో, కానీ ఎప్పుడైనా తెలిసేటువంటి అవకాశమే కనబడుతుంది. కాబట్టి ఆమె చేసినటువంటి ఈ తలపైన కుక్కర్ మూతతో కొట్టడం, దాని తర్వాత గొంతు నులిమి చంపడం, ఇదంతా కూడా గాయాలు ఒంటిపైన కనపడడంతో అసలు విషయం బయటపడ్డది. ఇప్పుడు అమ్మగారు ఏం చేయాలి? ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు చీరల కోసం, గాజుల కోసం, వీటి కోసం చంపడం ఏంటిది? దరిద్రం కాకపోతే ఇది ఇప్పుడు మొత్తమే లేకుండా అయితే కాదు కదా. ఇలా కాకపోతే రేపు కొనిస్తారు, రేపు కాకపోతే ఇంకో 4 రోజులు కొనిస్తారు, 4 రోజులు కాకపోతే ఇంకో 40 రోజులు కొనిస్తారు. అది వేరే విషయం కదా. కొనిచ్చేది నీ భర్తే కదా. మళ్ళా అట్లాంటిది ఆ కారణంతో, ఒక చీర కొనియలేదన్నటువంటి కారణంతో కూడా భర్త పైన ఈ విధమైనటువంటి ప్రతీకారం తీర్చుకోవడం ఇది ఎంతవరకు సబాబు? మరి ఇదే కారణం ఉన్నదా, ఇంకేమైనా కారణం ఉన్నదా? వీటిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారట ఇంకా కూడా. మొత్తానికైతే పాపం ఏ తప్పు చేయనటువంటి హరే రామ్ సింగ్ భార్యకు చీర కొనియలేదని చెప్పేసి భార్య చేతిలోనే బలైపోయాడు. చూస్తూనే ఉండండి మన తొలి.